ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో అందరికీ వందనాలు. దేవుడు మనకి ఈరోజు ఇచ్చిన వాగ్దానం ఐశ్వర్యము. దేవుడు ఐశ్వర్యవంతుడు. దేవుడు ఐశ్వర్యమును కూడా అనుగ్రహించే దేవుడు. అంటే దేవుడు ప్రతీది అనుగ్రహించే దేవుడు. మరి కొంతమంది భక్తుల జీవితాల్లో తాను ఐశ్వర్యాన్ని దయచేసి ఉన్నారు. అలాగా దేవుడు ఎవరెవరికి ఐశ్వర్యాన్ని దయచేస్తాడు, కొన్ని వాగ్దానాలను చూద్దాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. అంటే ఐశ్వర్యము గొప్పతనము దేవుని వలనే కలుగును. దేవుడు ఐశ్వర్యము గొప్పతనము ఇవ్వాలి. లేక ఏ విధంగా మనకు ఐశ్వర్యం వచ్చినా, ఏ విధంగా మనకు గొప్పతనం వచ్చినా అవి శాశ్వత కాలము ఉండవు. దేవుడిచ్చేవే శాశ్వత కాలము. అలాగే 2వ దినవృత్తాంతముల గ్రంథము 1వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడును. నీకన్నా ముందుగానున్న రాజులకైనను నీ తర్వాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చేదను అని చెప్పెను. అంటే దేవుడు ఈ యొక్క వాగ్దానము సొలొమోను గారికి చెప్తున్నారు. ఏమనంటే, నువ్వు జ్ఞానాన్ని అడిగావు, తెలివిని అడిగావు. ఈ జ్ఞానము తెలివి నీకు ఇయ్యబడును. కానీ ఇంకా నీకు అవసరమైనది ఐశ్వర్యము ఘనత నీకు అవసరము. కాబట్టి నీకన్నా ముందుగా ఉన్న రాజులకి ఎవరికి కలగని ఐశ్వర్యము, నీ తర్వాత వచ్చే రాజులకి ఎవరికి ఇవ్వని ఐశ్వర్యము ఘనత నీకు ఇస్తానని సొలొమోను గారికి వాగ్దానం చేశారు. అట్టి రీతిగా ఆ వాగ్దానాన్ని నెరవేర్చి సొలొమోను మహారాజుకి గొప్ప ఐశ్వర్యమును ఘనతను దేవుడు దయచేశారు. అలాగే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. ఐశ్వర్య ఘనతయు స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దనున్నవి. అంటే ఐశ్వర్యము ఘనత స్థిరమైన కలిమి నీతి ఎవరి దగ్గర ఉన్నవి? దేవుని యొద్దే ఉన్నవి. అంటే వీటిలో ఏది నీవు కావాలన్నా లోక జ్ఞానం కాకుండా దేవుని యొక్క పాదాల దగ్గర నువ్వు గోజాడితే అవి నీకు దొరుకుతాయి. కాబట్టి దేవుడిచ్చే ప్రతీది నువ్వు పొందుకోగలగడానికి ఆయన పాదాల యొద్ద నీ మోకాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. నీకు ఏది కావాలన్నా ఆయన పాదాల యొద్ద నీ మోకాళ్ళ మీద ఆధారపడితే దేవుడు గొప్పగా నీకు దేవుడిచ్చేది స్థిరముగా ఉంటది. కాబట్టి ప్రతిదీ స్థిరపరచబడుతుంది. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. యెహోవా ఐశ్వర్యము ఆశీర్వాదము, నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. అంటే ఏమని చెప్తున్నారంటే ప్రభువారు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఐశ్వర్యము రాదు అని ప్రభువారు చెప్తున్నారు. దేవుని ఆశీర్వాదం వల్లనే ఐశ్వర్యం వచ్చును. నరుల కష్టం చేత, జ్ఞానం చేత, వారి యొక్క గొప్పతనం చేత, వారి యొక్క టాలెంట్ ద్వారా రాదు. దేవుడే ఇవ్వాలని ప్రభువారు మనకు చెప్తున్నారు. అలాగే సామెతల గ్రంథము 22వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యము ఘనతయు జీవము దాని వలన కలుగును. అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఏం తెచ్చి పెడుతుంది అంటే ఒక మనుషుడికి ఐశ్వర్యము ఘనత జీవము దాని వలన కలుగుదంట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట, దేవుని యందు యథార్థంగా నడుచుకునుట ఐశ్వర్యము ఘనత జీవము వస్తుందని ప్రభువారు మనకు సెలవిచ్చారు. కాబట్టి ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. మరియు నేను ఆలోచింపగా సూర్యుని కింద జరుగుచున్నది నాకు తెలియబడిను, బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యము కలుగదు. అంటే ఒక మంచిగా ఉంటే ఐశ్వర్యం కలుగదని చెప్తున్నారు. దేవుని దగ్గరే, దేవుని ద్వారానే ఐశ్వర్యము. దేవుడే మనకు ఐశ్వర్యాన్ని ఘనతను జీవమును ఇవ్వాలి. రోమిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. తుదకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు అంటే ప్రార్థన చేయు వారందరికీ కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడంట. అంత గొప్ప ఐశ్వర్యవంతుడిని మనం కలిగి ఉన్నప్పుడు మనం ఐశ్వర్యం పొందుకోవడానికి దేవుని కృపను సంపాదించుకుంటే మనం ఐశ్వర్యాన్ని సంపాదించుకున్నట్టే అని ప్రభువారు మనకు చెప్తున్నారు. ఆదికాండం 13వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అంటే అబ్రహాం గారికి దేవుడు ఏమిచ్చాడు? వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉన్నాడంట. కాబట్టి దేవుడిచ్చు ఐశ్వర్యము శాశ్వతమైనది, స్థిరమైనది అని ప్రభువారు మనకి తెలియజేస్తున్నారు. చివరిగా ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు మహిమైశ్వర్యములో మీ ప్రతి అవసరము తీర్చును. అంటే
దేవుడు కొంతమందికి ఐశ్వర్యం ఇస్తాడు, కొంతమందికి తన ఐశ్వర్యం చొప్పున ప్రతి అవసరం తీర్చబడుతుంది. అంటే ప్రతి అవసరం తీర్చబడుట కూడా గొప్ప ఐశ్వర్యము అని ప్రభువారు మనకు చెప్తున్నారు. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చబడును. అంటే దేవుడు ఎవరెవరికి ఎంత ఇవ్వాలో దేవునికి తెలుసు, ఎవరెవరికి ఎప్పుడు ఇవ్వాలో దేవునికి తెలుసు. కాబట్టి గొప్ప ఐశ్వర్యం ఏంటంటే సమయోచితమైన సహాయం చేయటే గొప్ప ఐశ్వర్యం, ప్రతి అవసరం తీర్చబడుటయే గొప్ప ఐశ్వర్యము. కాబట్టి ఈ యొక్క వాగ్దానము క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో మన ప్రతి అవసరం తీర్చబడుటే గొప్ప ఐశ్వర్యము అని ప్రభువారు చెప్తున్నారు. చివరిగా 2 కొరింథీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్రము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప ఐశ్వర్యవంతుడు. దేవుడు తన ఐశ్వర్యాన్నంతా మనకివ్వడానికి ఆయన ఏమయ్యాడు? దరిద్రుడాయనంట. అంటే మన నిమిత్తం దేవుడు సిలువలో శాపగ్రస్తుడిగా మారిపోయాడు. మన పాపాలు, మన బాధలు, మన భారాలు, మనం చేసిన తప్పిదాలను బట్టి దేవుడు సిలువలో తన ఐశ్వర్యాన్ని మనకివ్వడానికి మన దరిద్రాన్ని ఆయన తీసుకొని ఆయన మన నిమిత్తము దరిద్రుడాయను. దేవుడి మాటలు దీవించును గాక. ఈ యొక్క వాగ్దానాలు మన కుటుంబంలో ఉన్న వారందరి పట్ల నెరవేర్చబడును గాక. ప్రభుకే మహిమ, ఘనత, ప్రభావం ఆరోపించబడును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామంలో అందరికీ వందనాలు.